దేవుని పరిశుద్ధ నామమున వందనములు తెలియజేస్తా ఉన్నాను. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యు డూ అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ యువర్ ప్లాన్స్. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అనే విషయాన్ని మనం చూస్తాం. జనరల్లీ సెట్టింగ్ గోల్స్ లేకపోతే ప్లానింగ్ యువర్ కెరియర్ అన్ని చూస్తూ ఉంటాం కదా. దేవుడు హి హస్ గివెన్ దిస్ వర్స్ ఎగ్జాక్ట్లీ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దీన్ని ఎట్లా చేయాలా? పాయింట్ నెంబర్ 1, ఎంట్రస్ట్ యువర్ ప్లాన్స్ టు గాడ్. దేవుడు మనం ఒక పని చేయాలన్నప్పుడు కొన్ని ప్లాన్స్ మనకి ఇస్తూ ఉంటాడు. ఆ ప్లాన్స్ మొత్తాన్ని కూడా దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎయిదర్ హీ విల్ ఫైన్ ట్యూన్ దట్ పర్టికులర్ ప్లాన్స్ ఆర్ హీ విల్ గివ్ యూ మచ్ మోర్ బెటర్ ప్లాన్ దాన్ దట్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు డూ ఈస్ నీ ప్రణాళికలను దేవుని సన్నిధిలో ఉంచడం. రెండవది, మానవ గుర్తింపు కంటే దేవుని ఆమోదం పొందడం ముఖ్యం. సీక్ గాడ్స్ అప్రూవల్ రాదర్ దాన్ హ్యూమన్ రికగ్నిషన్. దేవుని దగ్గర నాకు అంటే ఈ యొక్క ప్రణాళికలతోటి దేవుని అప్రూవల్ నాకు ఉందా లేదా అనేది మనము పరిశీలించుకోవాలా. మూడవది చూస్తే, ట్రస్ట్ ఇన్ గాడ్స్ సావరనిటీ. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనము విశ్వసించడం లేకపోతే నమ్మకం ఉంచడం. గాడ్ కెన్ గివ్ బెటర్ సొల్యూషన్స్ లేకపోతే గాడ్ కెన్ ఎస్టాబ్లిష్ బెటర్ ప్లాన్స్ అనే విషయాన్ని మనము గుర్తించుకోవాలా. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఫోకస్ ఆన్ గోల్స్ విచ్ ఆర్ అలైన్డ్ విత్ గాడ్స్ పర్పసెస్. మనం పనిచేసే విధానంలో చాలా ప్రణాళికలు వస్తూ ఉంటాయి, కానీ మనము డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలనంటే ఈ యొక్క డిఫరెంట్ సొల్యూషన్స్ నుంచి ఏ సొల్యూషన్ మీద దేవుని యొక్క దృష్టి ఉన్నది దాని మీద మనము ఫోకస్ ఎక్కువ చేయాలి. ఇవన్నీ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ ప్రేయర్ చేసుకోవాలా అండ్ వీ హ్యావ్ టు కీప్ రీడింగ్ ద బైబిల్. అప్పుడు ఆ కనెక్టివిటీ దేవునితోటి ఏర్పడుతుంది. అప్పుడు మనం చేసే ప్రతి ప్రణాళిక కూడా అది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది అండ్ వీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.